बना रहे हैं? ये पत्थर का गोश्त है मैडम। पत्थर का गोश्त। जी हाँ। ओके, ये स्टीम कर रहे हैं? जी हाँ, नहीं ये कच्चा गोश्त है मैडम। कच्चा। ये कच्चा गोश्त जो है ना, इसके ऊपर डाले तो इसके ऊपर बन जाता है। ये क्या क्या मिक्स कर रहे हैं? इसके अंदर मसाले रहते हैं मैडम। कितने साल से बना रहे हैं आप? मैडम हमारा तो जो है ना 20-22 साल से है ये। क्योंकि पत्थर का गोश्त बोले तो हैदराबाद में कितने गली में घूमे तो नहीं नहीं मिलता। ये हमारा खानदानी है मैडम। हाँ, अपने पास जो है ना मलाई कबाब है, रेशमी कबाब है। रेशमी कबाब। हाँ, ये रेशमी कबाब है, देखिए। ओके, शीख कबाब है, बोटी कबाब है। कितने में देते हैं? ये 350 रुपीज प्लेट है मैम, मटन का। मटन का 350 जी हाँ। रुपीज। చికెన్ కా 250 है। ఓకే, సో చికెన్ అయితే 250, మటన్ అయితే 350 అంటున్నారు ప్లేట్. సో మంచి ఫ్రెండ్స్ తో వచ్చి ఫ్యామిలీతో వచ్చే ఉంటే మంచి సెట్. సో నాన్ వెజ్ లవర్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే నాన్ వెజ్ రేట్ కూడా పెరిగిపోయింది. మటన్ ఎక్కడికో బలుకుతుంది. బంగారం కొనడం ఈజీ అయిపోయింది కానీ మటన్ కొనడం కష్టం అయిపోయింది నా దృష్టిలో. ఎందుకంటే యాజ్ ఎ ఫుడ్ లవర్ ఇక నాన్ వెజ్ తినకుండా ఉంటామా? నాన్ వెజ్ తినక ఉండము, గోల్డ్ అయినా కొనుక్కోకుండా ఉంటానేమో కానీ ఫుడ్ మాత్రం ప్రసక్తే లేదు, తినడమే. సో రెడీ అయిపోయింది మంచి ప్లాటర్ లో ఆనియన్స్ నిమ్మకాయతో రెడీ చేసేసినారు. చికెన్ టిక్కా है। చికెన్ టిక్కా మంచి ప్లాటర్ అంట. మనకి గోష్ ఉంది, చికెన్ మలై రేష్మి కబాబ్, రేష్మి కబాబ్, అలా చికెన్ మలై కబాబ్, చికెన్ మలై కబాబ్. ఈ ప్లాటర్ మొత్తం రెడీ అయిపోయింది మొత్తానికైతే. ఈ ప్లాటర్ కిतना భయ్యా? ये 800 का है। ఓకే, 800 ప్లాటర్లో నేనంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కానీ మీరు తీసుకుంటే కొంచెం మంచి క్వాంటిటీలో ఫుడ్ వచ్చేస్తుంది. సో మంచి టేస్ట్ చేయడానికి తీసుకున్నాను అంటేనే ఇంత ఇచ్చారంటే నిజంగా 800 రూపీస్కి ఇంత పెద్ద ప్లాటర్ ఇస్తున్నారంటే వర్త్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో రష్మి కబాబ్ ఉంది, చికెన్ కబాబ్ ఉంది, మలాయి కబాబ్ ఉంది, అందులో పత్తర్ కా గోష్. సో 4 డిఫరెంట్ ఐటమ్స్ మంచి ఆనియన్స్తో లెమన్తో ఇలా ఆనియన్ తీసుకొని అందులో నిమ్మకాయ ఇలా స్టీజ్ చేసుకొని టూత్ పిక్ పెట్టుకొని